రష్యా గవర్నమెంట్ ఇండియన్ అబ్బాయిలకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే రష్యాకు వచ్చి రష్యన్ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి రష్యాలో పర్మనెంట్ వీసా ఇస్తారంట. అంతేకాకుండా మీరు కానీ రష్యాలో 3 పిల్లలకు తండ్రి అయితే వారికి ప్రైజ్ మనీ కూడా ఇస్తారంట. దాని రీజన్ ఏంటంటే రష్యాలో అబ్బాయిల కొరత రావటం. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల, విడుదల. దానికి మాత్రం తిరిగి చూడకుండా వెళ్ళు. దారిలో ఆకలికి తిన్నాను, ఫ్రూట్స్ కూడా పట్టుకెళ్తానేమేమో. खत्म। మేడ మీద ఆరేసుకున్నావు కదా 2 రైళ్లు మర్చిపోయావు. ఇవి కూడా పట్టుకెళ్ళిపో, మళ్ళీ రష్యాలో దొరుకుతాయి దొరకవు. ఏంటి నీ సీక్రెట్ నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? ఇంట్లో శ్రీమతి ఉంటే సీసీ కెమెరా ఉన్నట్టే. అంతేగా. గ్యాస్ పుస్తకానికి పాస్పోర్ట్ కి తేడా తెలియలేదు గాని ఇది కాదు రష్యా వెళ్ళి 3 పిల్లలు కనేస్తాడంట. ఏంటిది గ్యాస్ పుస్తకం? అంటే చీకట్లో సరిగ్గా కనిపించక. ఏంటి ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా రష్యా వెళ్ళిపోయి పెళ్లి చేసుకు 3 పిల్లలు కనేయాలి అంతేనా? మీరు సిగ్గుపడకండి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకు, ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళి నువ్వు పెళ్లి చేసుకున్నా భార్యల మనస్తత్వాలన్నీ ఒకేలా ఉంటాయి. తన మొగుడు తనకే సొంతం అనుకుంటారు. ఇక్కడ నేను కాబట్టి నువ్వు జిలేబీ వెనకాల పడినా జాంగ్రీ వెనకాల పడినా ఊరుకుంటున్నాను. అక్కడ రష్యా అమ్మాయిలకి కరాటే బాక్సింగ్ బాగా వచ్చాట. ఇక్కడ నువ్వు జిలేబీ వెనకాల జాంగ్రీ వెనకాల పడ్డావనుకో నీ జాయింట్లు ఓడదీసి జంతుకులు వేసేయగలరు. జాగ్రత్త. నా మాట వింటావా? నాతో ఎలాగో ఈ 10 ఏళ్ళు పాక్కుంటూ వచ్చేసావు, ఇంకో 70 ఏళ్ళు దేక్కుంటూ వచ్చేసావు అనుకో దేవతలందరూ కలిసి నిన్ను స్వర్గానికి ద్వారపాలకుడికి పెడతారు. స్వర్గానికి ద్వారపాలకుడా? నన్ను అడుగుతున్నాడు సుధావిడు. అంటే గేట్ కీపర్. అంతేగా.